పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగ్గర్రాయి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కుల ధృవీకరణ పత్రంపై తీవ్ర వివాదం చెలరేగింది. బీసీ మహిళలకు కేటాయించిన రిజర్వేషన్లలో గతంలో ఎస్సీ రిజర్వేషన్లలో పోటీ చేసి ప్రస్తుతం కన్వర్టెడ్ క్రిస్టియన్ గా ఉన్న చిలుక స్రవంతి అనే అభ్యర్థి అధికారుల అండదండలతో బీసీసీ కుల ధృవీకరణ పత్రాన్ని పొంది నామినేషన్ వేయడంపై స్థానిక బీసీ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొంగర్రాయి గ్రామ బీసీ సర్పంచ్ అభ్యర్థులు గుండా తిరుమల మురళి, మాజీ ఎంపీటీసీ చంద్రమౌళిలు మాట్లాడుతూ బీసీలను చిన్నచూపు చూస్తూ రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుల్తానాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ ఆరోపణలపై ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ సిరిపురం గిరీష్ స్పందిస్తూ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించలేదని విచారణ చేపట్టిన తర్వాతే చట్ట ప్రకారం బీసీసీ సర్టిఫికెట్ ను జారీ చేశారని తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి చిలుక స్రవంతి సైతం ఫోన్లో స్పందిస్తూ రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే బీసీసీ సర్టిఫికెట్ ను పొందానని వెల్లడించారు. మా తొగరే గ్రామం నుంచి ఏదైతే ఉందో మా తొగరే గ్రామం బీసీ మహిళకు రిజర్వేషన్ కావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో. అయితే ఆ తొగరే గ్రామంలో సర్పంచ్ మహిళలే కాకుండా ఇంతకుముందు ఏదైతే ఉందో మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు నేను బీసీసీకి కన్వర్ట్ అయినా నేను క్రిస్టియన్ మతం పుచ్చుకున్నా అని చెప్పి బీసీ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని మా బీసీ మహిళల లోపల నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం ఏమవుతుందో ఆమె ఎస్సీగా ఆల్రెడీ ఇదివరకు మా తొగరే గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసింది, ఓడిపోవడం జరిగింది. అంతకుముందు కూడా తను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఈ రోజు బీసీ వచ్చింది కదా, ఈ బీసీలో కూడా మరి మా బీసీ మహిళలు ఉండగా ఆమె కావాలని చెప్పి సర్టిఫికెట్ దొంగ ధృవీకరణ సర్టిఫికెట్ అధికారుల నాయకుల అండదండలతో సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని ఎస్సీ బీసీ అనేది ఏం లేకుండా ఏదొచ్చినా కూడా ఎస్సీ వచ్చిన మీకే, బీసీ వచ్చిన మీకే, జనరల్ వచ్చిన మీకే, ఎంత అన్యాయము. అందుకోసమే ఏదైతే ఉందో మా తొగరే గ్రామము ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితము బీసీ మహిళగా బీసీ మహిళ రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి 30 సంవత్సరాల లోపల ఎటువంటి మాకు మహిళలకు రాలేదు. మా బీసీ మహిళలకు ఈ రోజు బీసీ మహిళకు వచ్చింది కాబట్టి మేము బీసీ మహిళనే పోటీ చేయాలి. ఈ వేరే కులస్తులు ఈ రకంగా సర్టిఫికెట్లు వేసుకొని పోటీ చేయడం మంచిది కాదు. దయచేసి నేను ఆయన చెప్పేది ఏంటంటే పెద్ద అధికారులు కానీ నాయకులు కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దయచేసి చెప్పేది ఏంటంటే మీకు కూడా అయ్యా మేము తప్పకుండా మీ అందరం కూడా ఓట్లేసి మేము మా ఊరు నుంచి మెజార్టీ ఇచ్చినాము. తప్పకుండా మీరు మనసు మార్చుకొని ఏదైతే ఉందో ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చుకున్న ఆమెను మా బీసీ మహిళా రిజర్వేషన్ నుంచి తొలగించి మాకు అసలైన హిందూ మహిళలకు మా బీసీ మహిళలకు న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. అయ్యా నేను దూరపోని కాదు, మీకు మీ ఎలక్షన్లో నేను మీ అనుచరుగా తిరిగినా మీ ఎంబడి ఉన్నవాడిని. దీన్ని చూసి మా తొగరాయి గ్రామ హిందూ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ 2 రోజులు ఇంకా టైం ఉన్నది, చేయి దాటిపోలేదు. అయ్యా మీరు చెప్తే వింటారు. తప్పకుండా ఏదైతే ఉందో బీసీ మహిళగా కన్వర్ట్ అయినటువంటి వ్యక్తి నిన్న మొన్న కూడా బొట్టు పెట్టుకున్నది. ఆమె అటువంటి ఇవాళ బొట్టు లేకుండా నిన్న నామినేట్ చేసింది. ఇంతవరకు మంచిది. ఈ పదవుల కోసము పూర్తిగా మతాలు మార్చుకుంటూ ఈ పదవుల మైకంలో పడి ఇది మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. తప్పకుండా అయ్యా ఆమెను ఏదైతే ఉందో ఈ బీసీ మహిళ రిజర్వేషన్ నుంచి తొగరే గ్రామ సర్పంచ్ నుంచి తొలగించాలని చెప్పి, అదేవిధంగా న్యాయమైనటువంటి మా హిందూ మహిళలకు న్యాయం జరగాలి, సర్పంచ్ ఎన్నిక కావాలని చెప్పి నేను అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. భర్త పేరు సతీష్. వారు బీసీసీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నారు. నేను 3 days బ్యాకే ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఏ అప్లికేషన్ ఉన్నా ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ కాబట్టి మనం ఆపడానికి ఉండదు. సర్టిఫికేట్లను అయితే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేయాలి. అప్పటికి అది వారం రోజులు అవుతున్నట్టుంది. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఎలక్షన్లో పోటీ చేయడానికి వాళ్ళకి హక్కులు ఉంటాయి. మనం సర్టిఫికేట్ను వితౌట్ గ్రౌండ్స్ ఆపడానికి ఉండదు. వాళ్ళు ఏమిచ్చారు? సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు. చర్చిలో మతం మార్చుకున్నట్టు బాప్టిజం సర్టిఫికేట్ పెట్టారు. 2 ప్రభుత్వ ఉద్యోగుల వాంగ్మూలాలు, తర్వాత చుట్టుపక్కల 2 ఇంటి పక్కల వాళ్ళ వాంగ్మూలం ఉంది. 2 పాస్టర్ల వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇచ్చారు. నేను ఏసు మతాన్ని నమ్ముతున్నా, ఏసు మతంలో నేను పోతున్నా, నాకు చట్టపరంగా నాకు బీసీసీ కావాలని వాళ్ళు అప్లై చేయడం జరిగింది. దాని మీద నిబంధనకు అనుకూలంగా ఎంక్వైరీ చేసినాం. ఆమె మతం పాటిస్తున్నట్టు ఆమె ఒప్పుకుంది. వాళ్ళ ఇంట్లో ఆ ఫోటోలు కూడా గిరిజవాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. అన్ని నిబంధనలకు అనుకూలంగానే మేము ఈ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. అందులో ఎలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చిన సర్టిఫికేట్ ఏమి కాదు. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూయన్స్లో కూడా ఎలక్షన్ పీరియడ్ కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోవడానికి ఉండదు. నిన్న మొన్న నేను ఆఫీస్లో 5 వరకు
బయటకు పోకుండా కూడా నేను ఇక్కడనే ఉన్నా. నాకు కలెక్టరేట్‌కు వేరే పనులలో పోవాలన్నా గాని నేను పోలే. ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది అయితది. సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంతో పల్లెటూరు నుండి వస్తారు వార్డ్ మెంబర్లు. వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలవదు చాలా మందికి. నేను నిన్న చూసిన. నిన్న, మొన్న. వాళ్ళ కోసం ఇమ్మీడియేట్‌గా ఏ సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా మా జీపీఓలకు గాని, గిరిదవార్లకు గాని తొందరగా రాసి 5, 10 నిమిషాల లోపల కూడా నిన్న మనం సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు అది. వాళ్ళని అడిగితే చెప్తారు. మన ఆఫీస్‌లో సర్టిఫికేట్లు ఇవ్వడంలో ఎట్లా ఇచ్చినామనేది. ఈ సర్టిఫికేట్ కూడా అన్ని సర్టిఫికేట్లలో భాగంగానే నిబంధనలకు అనుకూలంగానే మేము ఇవ్వడం జరిగింది. ఇది దొంగ సర్టిఫికేట్ కాదు, ఫేక్ సర్టిఫికేట్ కాదు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. ఇష్యూయింగ్ అథారిటీ నేను. తహసీల్దార్ ఈజ్ ఏ ఇష్యూయింగ్ అథారిటీ ఫర్ క్యాస్ట్. నేను ఇచ్చిందే ఫైనల్ కాదు. నేను ఇచ్చింది ఒకవేళ నిజంగా ఆమె మతం మారలేదు, లేదా ఆమె బీసీసీ ఇవ్వరాదు, అర్హత లేదు ఆమెకంటే డిఎల్ఎస్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ. అక్కడికి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ అందులో ఏమన్నా ఆమె చెప్పిన దాంట్లో ఏమన్నా ఉంటే క్యాన్సల్ చేస్తారు. లేదు పైపోట్టుకోవచ్చు ఇందులో ఏమన్నా తప్పు జరిగింది అనుకుంటే. అదర్వైజ్ నేను మాత్రం నిబంధనకు అనుకూలంగా రూల్ ప్రకారంగా ఒకరి హక్కులను ఆపడానికి లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు. ఆర్టికల్ 25 అనుకుంటా. వాళ్ళు మతం మారిన ఒప్పుకుంటుంది. ఎస్సీ నుండి బీసీసీ కావాలంటుంది. రూల్స్ ఉన్నాయి. సో రూల్స్కు అనుగుణంగానే నేను సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరి ఒత్తిడి కూడా లేదు. ఒత్తిడితో పనిచేసే వాళ్ళం మేము కాదు. ఎందుకంటే మేము నిబంధనల ప్రకారము పనిచేస్తాము. ఒత్తిడి ఉంటే సరే, ఆ ఒత్తిడిని మేము తీసుకుంటాము. అంతేగాని చెప్పని ఒత్తిడితో